హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రాధా మనోహరి వ్లాగ్స్. ఈరోజు మన హైదరాబాద్లో ఉన్న ఒక ప్రాచీనమైన లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ చూపించబోతున్నాను మీకు. ఈ ఆలయం వచ్చేసి దిల్సుఖ్ నగర్కి దగ్గరలో ఉన్న చైతన్యపురి కాలనీలో ఉంది ఫ్రెండ్స్. 1600 సంవత్సరం నాటిదిగా ఈ ఆలయంపై చెక్కిన శాసనాల వల్ల మనకు తెలుస్తుంది. 1600 సంవత్సరాల క్రితం ఒకప్పుడు ఇక్కడ బౌద్ధ చైత్యాలు ఎక్కువగా ఉండేయంట. అందుకోసమే ఈ ప్రదేశానికి కూడా చైతన్యపూరిగా నామకరణం రావడం జరిగింది. ఎంతో పురాతనమైన ప్రదేశంలో ఈ స్వామివారు స్వయంభూగా తానుకు తానే వ్యక్తం అవడం జరిగింది. ఇంకొక విశేషం ఏంటంటే 100 అడుగుల ఎత్తులో ఉన్న కొండ పాము ఆకారంలో కనిపిస్తుంది మనకు. అందుకోసమే దీనికి ఫణిగిరి లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ అని కూడా అంటారు. మీరు ఇప్పుడు చూస్తుందే ఆలయ ప్రాంగణం. ఇది చూడండి ఫ్రెండ్స్, ఒక పెద్ద కొండపైన కొండ రాళ్ళ మధ్యలో స్వామివారు స్వయంభూగా వెలవటం జరిగింది. ఒకప్పుడు ఈ ప్రదేశంలో బౌద్ధ సన్యాసులు ఎక్కువగా జీవనం సాగించే వాళ్ళంట. మీరు ఇప్పుడు చూస్తుంది మహాగణాధిపతిని. స్వామివారి మెట్ల మార్గానికి కుడివైపునే ఈ స్వామివారు ఉంటారు. మహాగణాధిపతి దేవాలయం ఎదురుగానే మనకి గోశాల ఉంటుంది ఫ్రెండ్స్. చూడండి, ఇది మీరు చూస్తుందంతా గోశాల. ఇప్పుడు ఈ ఆలయంలో నవగ్రహ మండపం కూడా ఉంది ఫ్రెండ్స్. నవగ్రహాలను కూడా నూతనంగా ప్రతిష్ఠ చేయడం జరిగింది. చూడండి ఫ్రెండ్స్, మీరు చూస్తుంది నవగ్రహ మండపాన్నే. ఇది స్వామివారి గర్భాలయానికి ముందు ఉన్న భాగం ఫ్రెండ్స్. గరుత్మంతుడు, నరసింహస్వామి, ఆంజనేయ స్వామి మూర్తులను ప్రతిష్ఠ చేయడం జరిగింది. స్వామివారి ఆలయం మొత్తం కూడా ఒక కొండ ప్రాంతం. స్వామివారు కూడా స్వయంభూగా వెలిసింది ఒక కొండ గుహలోనే ఫ్రెండ్స్. చూడండి, ఇదంతా కూడా పెద్ద పెద్ద రాళ్లతో కూడుకొని ఉంది. అయితే భక్తులందరూ కలిసి ఒక మంచి ఆలయాన్ని రూపుదిద్దారు. ఇక్కడ మీరు ఇప్పుడు చూస్తుంది 100 అడుగుల ఎత్తైన కొండ. ఈ నరసింహస్వామికి ఫణిగిరి నరసింహస్వామి అనే పేరు రావడానికి కారణం ఈ కొండే ఫ్రెండ్స్. చూడండి, ఈ కొండని జాగ్రత్తగా మనం గమనిస్తే ఇది ఒక పాము ఆకారంలో కనిపిస్తుంది. పడగ విప్పిన నాగుపాము ఆకారంలో కనిపిస్తుంది. చూడండి ఫ్రెండ్స్, ఎగ్జాక్ట్గా నాగుపాము పడగ విప్పితే ఏ ఆకారంలో అయితే ఉంటుందో అదే ఆకారంలో ఈ కొండ ఉండటం వల్ల దీనికి ఫణిగిరి లక్ష్మీ నరసింహస్వామి ఆలయం అనే పేరు రావటం జరిగింది. చూడండి ఫ్రెండ్స్, మీరు ఇప్పుడు ఇందాకటి దాకా ముందు భాగం చూశారు కదా. ఈ కొండ వెనక భాగాన్ని చూస్తే ఎగ్జాక్ట్గా మనకి నాగుపాము ఎలా అయితే ఉంటుందో అలానే కనిపిస్తుంది. చూడండి ఫ్రెండ్స్, పడగ విప్పిన నాగుపాము ఎలా అయితే ఉంటుందో అలానే ఈ కొండ ఉండటం చేత, ఈ కొండ కింద లక్ష్మీ నరసింహస్వామి స్వయంభూగా వెలవటం చేత, అంతేకాదు ఫ్రెండ్స్, స్వామివారి పక్కన కూడా మనకి ఒక సర్ప ఆకారం కనిపిస్తుంది. అందుకోసమే ఈ ఆలయానికి ఫణిగిరి లక్ష్మీ నరసింహస్వామి దేవాలయం అనే పేరు రావటం జరిగింది. కాలసర్ప దోషం ఉన్న వాళ్ళు ఎవరైనా సరే ఈ ఆలయంలో స్వామివారిని దర్శించుకుంటే వెంటనే అందులోంచి బయటపడటం జరుగుతుంది. మీరు ఇప్పుడు చూసేది స్వామివారి గర్భాలయానికి ఎదుర్కొన్న ప్రదేశం. ఇక్కడ స్వామివారి కళ్యాణ మండపం ఉంది ఫ్రెండ్స్. చూడండి, భక్తులు కూడా రుసుము చెల్లించి ఇక్కడ తమ కళ్యాణాలు జరిపించుకోవచ్చంట. అంతేకాకుండా ప్రతి సంవత్సరం వైశాఖ మాసంలో వచ్చే పౌర్ణమికి లక్ష్మీ నరసింహస్వామికి అంగరంగ వైభవంగా ఇక్కడ కళ్యాణాన్ని నిర్వహించడం జరుగుతుంది. 10,000 మందికి అన్నదానం కూడా చేయటం జరుగుతుంది ఫ్రెండ్స్. స్వామివారి జన్మ నక్షత్రమైన స్వాతి నక్షత్రం రోజు కూడా స్వామివారికి విశేషమైన పూజలు, అలంకరణలు నిర్వహించడం జరుగుతుంది. వందలాది మంది భక్తులు వచ్చి ఆ రోజు స్వామివారిని దర్శించుకోవడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఈ కొండ గుహలలోనే ముచుకుంద మహర్షి 1 శతాబ్దం పాటు తపస్సు చేయటం జరిగిందంట. మీకు తెలుసు కదా ఫ్రెండ్స్, ముచుకుందుడి పేరు మీదగానే మనకి మూసీ నది అనే పేరు రావటం కూడా జరిగింది. మనం ఇప్పుడు గర్భాలయం లోపలికి ఎంట్రీ అవుదాం. గర్భాలయం లోపల ఏ విధంగా ఉంది ఈ కొండ గుహలు అవన్నీ కూడా మీకు చూపిస్తాను. చూడండి ఫ్రెండ్స్, మనం గర్భాలయం ప్రధాన ద్వారం దాటగానే మనకి ముందుగా కనిపించేది ఆండాల్ అమ్మవారు. ఈ అమ్మవారిని ప్రతిష్ఠ చేయటం జరిగింది. అది స్వామివారి ఆజ్ఞ చేతనే.
ప్రతి సంవత్సరం ధనుర్మాసంలో ఈ అమ్మవారికి తిరుప్పావై ఉత్సవాలు అంగరంగ వైభవంగా నిర్వహించడం జరుగుతుంది. చూడండి ఫ్రెండ్స్, మీరు ఇప్పుడు చూస్తున్నంత కొండ గుహ, 3 కొండల మధ్య ఒక గుహగా ఏర్పడితే ఆ కొండ గుహలలో స్వామివారు స్వయంభూగా వెలవటం జరిగింది. ఈ కొండ గుహల్లోనే ముచుకుంద మహర్షి 100 సంవత్సరాలు ఈ స్వామివారి కోసం తపస్సు చేయడం జరిగింది. ఎంతో ప్రాధాన్యత, ఎంతో ప్రాచీన కలిగిన ఆలయం ఇది. స్వామివారు స్వప్న దర్శనం కూడా ఇస్తాడంట ఈ స్వామివారిని దర్శించుకున్న భక్తులందరికీ. గురువారం, శుక్రవారం, శనివారం రోజు వందలాది మంది భక్తులు వచ్చి ఈ స్వామివారిని దర్శించుకోవటం జరుగుతుంది. చూడండి ఫ్రెండ్స్, క్యూ ఉంది, పెద్ద క్యూనే ఉంది ఇక్కడ. శ్రావణ మాసంలో, వైశాఖ మాసంలో అయితే భక్తుల రద్దీ ఎక్కువగా ఉంటుందంట. స్వామివారిని దర్శించుకోవడం చాలా కష్టమవుతుందని చెప్పడం జరిగింది ఆలయ ప్రధాన పూజారి గారు. నిజాం రాజు కాలంలో మూత వేయడం జరిగింది ఈ ఆలయాన్ని. ఈ గుహని రాళ్లతో బంధించారు, ఈ గుహలకు ఎవరిని ప్రవేశించకుండా. అయితే స్వామివారు చేసిన ఒక మహిమను మీకు ఇప్పుడు చెప్తాను. 1981 సంవత్సరం నవంబర్ నెలలో కొన్మండు శేషాచలం అంటే ఈ ఆలయం యొక్క ప్రధాన పూజారి వారి కలలో ఒక పాము కనబడి, ఈ కొండ గుహలో నేను కొలువే ఉన్నానని, నన్ను రాళ్లతో మూసివేయటం జరిగిందని, అవన్నీ తీసేసి నాకు రోజు పూజలు నిర్వహించమని చెప్పడం జరిగింది. ఆ పూజారి గారు ఉదయాన్నే నిద్రలేచి పాము చూపించిన జాడల్లో వెళ్ళి వెతకగా ఇక్కడ స్వయంభూ లక్ష్మీనరసింహస్వామి మరియు నాగుపాము ఆకారాలు దర్శనమివ్వటం జరిగింది. అప్పటి నుంచి కూడా ఈ స్వామివారి సామాన్య భక్తుల పూజలు అందుకుంటూ కొంగు బంగారమై ఇక్కడ కొలువుదీరున్నాడు ఫ్రెండ్స్. ఆదిశేషుడి పడగ నీడలో ఆ నరసింహస్వామి లక్ష్మీ సమేతంగా స్వయంభూగా వెలవటం జరిగింది. అంతేకాకుండా స్వామివారి పక్కనే మనకి ఒక నాగుపాము ఆకారం కూడా కనిపిస్తుంది. అందుకోసమే సర్పదోషం ఉన్నవాళ్ళు ఈ స్వామివారిని దర్శించుకొని సేవించుకోవటం వల్ల వాటి నుంచి విముక్తి పొందుతారంట. శ్రావణ మాసంలో, వైశాఖ మాసంలో మరియు శుక్ర శని వారాల్లో ఈ స్వామివారిని దర్శించుకోవడానికి వేలాది వందలాది మంది భక్తులు రావటం జరుగుతుంది. అయితే గర్భాలయంలో స్థలం చాలా తక్కువ ఉండటం వల్ల స్వామివారికి జరిగే అభిషేక అలంకరణలు మనం చూడలేకపోవచ్చు అనే ఇబ్బందులు భక్తులు ఎదుర్కోకుండా ఉండటానికి ఒక ప్రత్యేకమైన మార్గం ఈ ఆలయంలో మాత్రమే ఉంది ఫ్రెండ్స్. అది కూడా మీకు చూపిస్తాను చూడండి. మీరు ఇప్పుడు చూస్తున్న ఈ నామాలున్న శిల పంచశిరసుల నాగుపాము లెక్క ఉంటుంది, ఆదిశేషుడు లెక్క ఉంటుంది ఫ్రెండ్స్. ఈ శిల కింద మనకి స్వామివారిని ప్రతిష్ఠ చేశారు కదా, కిటికీ అలాగా కనిపిస్తుంది కదా, ఆ కిటికీ మార్గం గుండా గర్భాలయంలో స్వామివారికి జరిగే ఎలాంటి అలంకరణ, అభిషేక, పూజలను కూడా మనం ఇక్కడ కూర్చొని భక్తులు స్వామివారిని తిలకించవచ్చు. ఈ సదుపాయం బహుశా ఈ ఆలయంలో ఒక్క ఆలయంలోనే ఉందనుకుంటున్నా నేను. మరి ఏ ఆలయంలో నాకు ఇలాంటి సదుపాయం ఉన్న ఆలయం కనిపించలేదు. స్వామివారి గుహ పక్కనే మనకి మరొక గుహ కనిపిస్తుంది ఫ్రెండ్స్. ఈ గుహలో వెంకటేశ్వర స్వామి, పద్మావతి దేవి స్వయంభూగా వెలవటం జరిగిందంట. ప్రతి శనివారం ఈ స్వామివారికి కూడా పూజలు నిర్వహించడం జరుగుతుంది. అమెరికా నుండి వచ్చిన ఒక భక్తురాలు ఈ స్వామివారిని దర్శించడం జరిగింది. తను ఈ స్వామివారిని నమ్ముకొని ఒక కోరికను కోరుకోవటం వల్ల వెంటనే ఆ కోరిక నెరవేరిందంట. మీరిప్పుడు చూస్తున్న ఈ ఆలయాన్ని ఆమె తన ఆర్థిక సహాయం చేసి ఇక్కడున్న సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారికి ఆలయం నిర్మించడానికి సహాయం చేసింది. ఇక్కడికి వచ్చి ఈ స్వామివారిని ఏ కోరిక కోరుకున్నా సరే అది ధర్మబద్ధమైనదైతే నెలల వ్యవధిలోనే ఆ కోరిక నెరవేరుతుందంట. దానికి సాక్ష్యం మనం ఇప్పుడు చూస్తున్న ఈ ఆలయమే.
అమెరికా నుండి వచ్చిన భక్తురాలి కోరిక నెరవేర్చడం చేత ఇక్కడ జంట నాగులను మరియు సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని విగ్రహాలుగా ప్రతిష్ఠ చేయడానికి ఆర్థిక సహాయం ఆ స్త్రీ చేయటం జరిగింది. ఈ ఆలయానికి పక్కనే మనకి స్వయంభూ ఆంజనేయ స్వామి దేవాలయం కూడా కనిపిస్తుంది. మీరు ఇప్పుడు చూస్తున్న ఈ మెట్ల మార్గం గుండా కిందకు వెళితే ఆంజనేయ స్వామి ఆలయానికి మనం చేరుకోవచ్చు. ఆ ఆలయాన్ని కూడా మీకు చూపిస్తాను, చూడండి ఫ్రెండ్స్. మీరు ఇప్పుడు చూస్తుందే స్వయంభూ ఆంజనేయ స్వామి దేవాలయం ఇది. ఇక్కడున్న ఆంజనేయ స్వామి ఉత్తరాభిముఖంగా కొలువు తీరు ఉండటం జరిగింది. ఇది చాలా విశేషం ఫ్రెండ్స్. ఉత్తరాభిముఖంగా ఉన్న ఆంజనేయ స్వామి దర్శనం చాలా శుభ ఫలితాలను ఇస్తుంది మనకి. ఆ స్వామివారిని కూడా మీకు చూపిస్తాను, చూడండి. మంగళవారం, శనివారం ఈ స్వామివారికి విశేషమైన పూజలు నిర్వహించడం జరుగుతుంది. భక్తులు కూడా వందలాది మంది వచ్చి ఈ స్వామివారిని దర్శించుకుంటూ ఉంటారంట. హనుమాన్ జయంతి ఉత్సవాలు కూడా ఈ ఆలయంలో చాలా అంగరంగ వైభవంగా నిర్వహించడం జరుగుతుంది. ఇప్పుడు మీకు కనిపిస్తున్న ఈ దారి గుండా వెళితే మనకి మూసీ నదిలో కొలివే ఉన్న శివుడిని మనం దర్శనం చేసుకోవచ్చు. ఆ మార్గాన్ని కూడా మీకు చూపిస్తాను, ఆ శివుడిని కూడా మీకు చూపిస్తాను ఫ్రెండ్స్. మీరు ఇప్పుడు చూసేదంతా కూడా మూసీ నదియే. ఈ నదిలో ఇక్కడ మనకి శివాలయం కట్టడం జరిగింది. దగ్గర దగ్గర 1600 సంవత్సరాల క్రితమే ఇక్కడ ఈ శివాలయాన్ని నిర్మించారంట. మీరు ఇప్పుడు చూస్తుందే శివాలయం ఫ్రెండ్స్. ఆ దగ్గరికి వెళ్ళి ఆ శివుడిని మరియు అక్కడున్న దేవతామూర్తులను కూడా మీకు చూపిస్తాను, చూడండి. మూసీ నదిలో ఉన్న ఒక పెద్ద బండకి ఈ శివలింగాన్ని ఆకారాన్ని చెక్కడం జరిగింది ఫ్రెండ్స్, చూడండి. మీరు ఇప్పుడు చూస్తుందే శివలింగం. ఒకప్పుడు ఈ మూసీ నది జలాలు చాలా పరిశుభ్రంగా ఉండి తాగటానికి అనుకూలంగా ఉండేయంట. ఈ మూసీ నది చుట్టూ కూడా వందలాది వేలాది మంది ఋషులు తపస్సు చేసుకునే వాళ్ళంట. మన పురాణాల్లో కూడా ఈ మూసీ నది గురించిన ప్రస్తావన ఉంది. ఈ మూసీ నదిని ముచుకుందుడు అనే పేరు మీదుగా మూసీ నది అనే పేరు రావటం జరిగింది. మీరు ఇప్పుడు చూస్తుంది ఆంజనేయ స్వామి మరియు గరుత్మంతుడి వారి విగ్రహాలు. ఇంకొక విశేషం, దీనిపైనే మనకి ఆంజనేయ స్వామి, గరుత్మంతుడు, ఫణిగిరి లక్ష్మీనారసింహస్వామి విగ్రహాలను కూడా చెక్కడం జరిగింది. వేలాది వందలాది మంది ఋషులు ఇక్కడ తపస్సు చేసుకునే వాళ్ళంట ఈ మూసీ నది పరివాహ ప్రాంతంలో. స్వామివారి ఆలయానికి ఎడమ వైపున మనకి పార్వతీదేవి అమ్మవారు కనిపిస్తుంది, చూడండి. ఈ అమ్మవారు చాలా ఉగ్ర రూపంలో కనిపిస్తారు ఫ్రెండ్స్. ఎన్నో వ్యయ ప్రయాసాలు కోర్చి ఈ వీడియోలు తీయటం జరుగుతుంది ఫ్రెండ్స్. మీ అందరి సపోర్టు నాకు ఉంటుందని అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ అందరికి కూడా ఈ వీడియోని సెండ్ చేయండి ఫ్రెండ్స్. మీరు సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత బెల్ ఐకాన్ నొక్కితేనే నేను చేసే ఏ వీడియో అయినా మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ ఇంకొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. బాయ్ ఫ్రెండ్స్.